బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. వాళ్ళు బీద రాళ్ళలాగా చూపిస్తున్నారు అంటున్నారు, మీరేమో రాచరికం అని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ రెండు పార్టీల మధ్య, బీఆర్ఎస్ మధ్య, కాంగ్రెస్ మధ్య ఫైట్ కనిపిస్తుంది. నేను వస్తే, మీరు కూడా ఈ మధ్యకాలంలో చెప్పారు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ మాతను మార్చేస్తాము అని చెప్పి. మేము చెప్పింది తెలంగాణ తల్లి ఎక్కడైతే కొలువు ఉండాలో అక్కడ రాహుల్ గాంధీ తండ్రి కొలువు ఉన్నాడు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ తండ్రిని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఖచ్చితంగా పంపుతాం. ఇంకోటి, వాళ్ళు పెడుతున్న తెలంగాణ తల్లిని కాదు, సారీ, వాళ్ళు పెడుతున్నది కాంగ్రెస్ తల్లిని, ఢిల్లీ తల్లిని. ఇట్లా అభయాస్తం పెట్టి చేతి గుర్తు పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ గాంధీ భవన్లో పెట్టాల్సిన బొమ్మని సెక్రటేరియట్లో పెట్టి దాన్ని తెలంగాణ తల్లి అంటే మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవడు కూడా ఒప్పుకోడు. మెడకాయ మీద తలకాయ. సో రేపు మీరు వస్తే అది తీసేస్తామంటున్నారు, వాళ్ళు వస్తే మీరు తీస్తామంటున్నారు, మీరు వస్తే వాళ్ళు తీస్తామంటారు. మేము కొత్తగా ఏం చేయట్లేదు. మేము ఈ పనికిమాలిన పనులు రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తున్నాడో ఆయన గుర్తు చేసేది ఈ రోజు కాదండి. మీకు ఒకసారి చిన్నగా ఒక నిమిషం నాకు టైం ఇవ్వండి. ఒకనాడు ఆంధ్ర భాషోద్యమం నడిచిన నాడు, ఆనాడు ఆంధ్ర సోదరులు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న నాడు, ఆంధ్ర ప్రాంతం మద్రాసు నుంచి వేరుపడాలనే కోరికతో పోరాటాలు జరిగిన నాడు ఆంధ్ర మాత ఉండేది. తదనంతరం ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఆనాడు నైజాంకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగే క్రమంలో మహాకవి దాశరథి గారు కానీ, అదేవిధంగా రావెల్ల వెంకటరామారావు గారు కానీ, మహాకవి దాశరథి గారు ఆనాడే రాశారు పద్యాలు 75 ఏళ్ళ కిందట, నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని. ఆ తర్వాత రావెల్ల వెంకటరామారావు గారు ఇంకా అద్భుతంగా రాశారు, కథనాన శత్రువుల కుత్తుకను. అంటే ఎంత అద్భుతంగా రాశారంటే తెలంగాణ తల్లిని అభివర్ణిస్తూ గ్లోరియస్గా. అప్పుడే 70వ దశకంలో, 70 ఏళ్ళ కిందట, 70వ దశకంలో కాదు 50స్లో రాసిన పద్యాలు ఉన్నాయి, కవితలు ఉన్నాయి. అల్టిమేట్గా తెలంగాణ ఉద్యమం అంటూ వచ్చిన తర్వాత అసలు తెలుగు తల్లి ఎప్పుడు వచ్చిందండి? 1956లో 2 రాష్ట్రాలు కలిసిన తర్వాత, 2 ప్రాంతాలు కలిసిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత తెలుగు తల్లి విగ్రహాలు ఎక్కడెక్కడున్నాయి రజనీ గారు? 2 చోట్ల మాత్రమే ఉండేది రాష్ట్రంలో. ఒకటి సెక్రటేరియట్ ముందు, రెండోది మహబూబ్ నగర్లో, మూడవది తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తిరుపతిలో పెట్టారు. మేమనేది ఏమంటే అల్టిమేట్గా ఆనాడు తెలంగాణ తల్లి ఎక్కడి నుంచి ఆవిర్భవించింది? తెలంగాణ ఉద్యమంలో ఆనాడు రావెల్ల వెంకటరామారావు గారు, అదేవిధంగా అంతకంటే ముందు దాశరథి గారు ఎంతైతే గ్లోరియస్గా చెప్పారో, అందులోంచి ఉద్యమంలోంచి తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రాన్ని, తమ ప్రాంతాన్ని ఎంత గొప్పగా చూడాలనుకుంటున్నారో అందులోంచి వచ్చింది తెలంగాణ తల్లి. ఇవాళ వీళ్ళ దివాలాకోరు మనస్తత్వం, వీళ్ళ ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ వల్ల, తల్లిని బీదరాలుగా చూడాలనే దరిద్రపు ఆలోచన వల్ల ఎవరైనా తల్లిని మార్చి ఇంత దిగజారుడు రాజకీయం ఏంది? ఏం దౌర్భాగ్యం ఇది? మొత్తం హయ్యెస్ట్ పర్ క్యాపిటా భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం ఏది రజనీ గారు? తెలంగాణ. మరి తెలంగాణ కంటే బీదదైన ఆంధ్రప్రదేశ్ ఏమో ఘనంగా ఉండాలంట, అక్కడ తెలుగు తల్లి మాత్రం బంగారు కిరీటం, బంగారు ఆభరణాలు ధరించి ఉండాలి. కానీ తెలంగాణ కాడికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి భావదారిద్ర్యం వల్ల ఒక బీదరాలిగా కనబడాలా? ఇదేం దరిద్రపు ఆలోచన విధానం? ఒక ముఖ్యమంత్రి తన సొంత రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రంగా చెప్పుకుంటే, దివ్యమైన రాష్ట్రాన్ని, అంతకంటే భావదారిద్ర్యం ఉంటుంది. కానీ మీరు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికి ఒక ప్రయత్నం, రగిలించేదేం లేదు. తెలంగాణ తల్లి రూపంలోనో ఇంకో రూపంలోనో సెంటిమెంట్ రగిలిస్తున్నారు. నేను ఒకటి అడుగుతాను రజని, ఇప్పుడు మేము చెప్పాము ఆయనకి, నువ్వు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టమని పనికిమాలిన సలహా ఇచ్చిన పర్వట్టు మేధావేవుడు మేమా? ఆయన పాటికి ఆయన చేస్తున్నప్పుడు మేము తెలంగాణ ఉద్యమకారులుగా ఉద్యమంలోకి వచ్చిన వాళ్ళం, జైళ్ళలో మగ్గి ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం. మాకు రాదా ఆవేశం? ఆనాడు రైఫిల్ పట్టుకొని మా మీదకి వచ్చినాడు, ఇవాళ జాక్పాట్తో సీఎం అయితే ఇంక మొత్తం తెలంగాణ రూపురేఖలు మార్చేస్తా, తెలంగాణ తల్లిని మార్చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని మా మీద కోపంతో ఇవాళ మొత్తం తెలంగాణ చరిత్రనే, ఇవాళ తెలంగాణ తల్లిని మాయం చేశాడు, కాంగ్రెస్ తల్లిని పెడుతున్నాడు, రేపు తెలంగాణ రాష్ట్రాన్ని మాయం చేస్తాడేమో, అప్పుడు కూడా గమ్మునే ఉండాలా? సెంటిమెంట్ వద్దు అని నేనేమంటున్నా అంటే, సెంటిమెంట్ ఎక్కడా పోలేదు. రేపు టీఆర్ఎస్కి ఏమన్నా నష్టం జరిగిన రాజకీయంగా తెలంగాణ సెంటిమెంట్ ప్రజల్లో బలంగానే ఉంది. కేసీఆర్ గారి దీక్షా దివస్ గుర్తుంది, డిసెంబర్ 9 విజయ దివస్ గుర్తుంది, 29 నవంబరు డిసెంబర్ 9 వల్లనే జూన్ 2 వచ్చిందనే వాస్తవం కూడా ప్రజలకు తెలుసు. అది ఎక్కడా పోలేదు. మళ్ళా చెప్తా ఉన్నా నేను, పోయింది మాకు అధికారం మాత్రమే, ప్రజల్లో అభిమానం పోలేదు, తెలంగాణ భావన ఎన్నటికీ పోదు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.